అబ్బా అంత దూరం పోయి లైన్లో నిలబడి ఓటేయాలనా? నాతో కాదురా నాయన, సాప్పుడు కాకుండా ఫోన్లో కొత్త సినిమా చూస్తా అని లాపర్వా చేసేటోళ్ళు ఇప్పటి ఉత్తమ ఓటర్లు. చల్, నా ఓటు ఎట్లా తీసేస్తారు అంటే నేను చచ్చిపోయినా అని జగడం పెట్టుకునేటోళ్ళు పెద్ద మనుషులు. అయ్యో ఎట్లనో ఎగిరిపోయినట్టుంది అని ఆఫీసర్లు అప్పటి మందం బొంకినా వెనకాల కథ ఏరే ఉంటుందటబ్బా. ఎట్లా అంటే ఇగో గిట్లా. రాహుల్ గాంధీ సార్ తగ్గుడే లేదు పో. ఇంకెన్ని సాక్ష్యాలు పట్టుకొచ్చి ఎన్నికల కమిషన్ భాగవతం బయటేసిండు మల్లోపారి. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట లిస్టులకెళ్లి తీసేసిన ఓటర్లను ఢిల్లీకి తీసుకొచ్చి మాట్లాడిస్తే మై 12 ఓట్లు పోయినాయి అని చెప్పిండ్రు. 9 లిస్ಟನ್ನ ಡಿಲೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ಯಾಕಂತ ಇವರು ನನಗೆ ಬಂದು ಕೇಳಿದ್ರು, ನಮ್ಮ ಹೆಸರು ನೀವು ಯಾಕೆ ಡಿಲೀಟ್ ಮಾಡಿದ್ರಿ ಅಂತ. ఈ అవ ఏ దరఖాస్తు పెట్టకుండా పెట్టినట్టు ఆన్లైన్ లో ఎక్కించి కొందరు పేర్లు తీసేసిర్రట. ये गोदाबाई जी है, इनके नाम पर 12 वोटर्स डिलीट किए गए, इनको मालूम ही नहीं. నాకు ఓటు అవసరం లేదనో ఇంటోళ్ళు కాలం చేసిండ్రనో ఓటు కొట్టేపించుకునే ఛాన్స్ ఉంటది. అగో దాన్ని వాడుకొని కాంగ్రెస్ కు పడతాయి అనుకునే ఓట్లు క్యాన్సిల్ చేసిండ్రని సార్ చెప్తున్నమాట. అది కూడా ఏరే రాష్ట్రం ఫోన్ నెంబర్లు వాడి దొంగ దరఖాస్తులు పెట్టిర్రట. 12 బూతులలో ఫస్ట్ నెంబర్ ఉన్న ఓట్లే గయాబ్ చేసిర్రట. ఇదేందని కర్ణాటక సిఐడికి వెళ్లి 18 నెలల 18 సార్లు ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘానికి ఉత్తరాలు పోయినా సప్పులు లేదట. మహారాష్ట్రలో కూడా గిసొంటి కథ నడిచి గా టెక్నిక్ తోటి 6000 కొత్త ఓటర్లను పట్టించిర్రట. Anand we got deletions, Rajora we got additions, but the basic idea is the same. People who are supposed to have added voters don't know that they've added voters. People who've deleted voters don't know that they've deleted voters. దరఖాస్తు పెట్టింది ఓటరేనా కాదా, ఏ నెంబర్కి వెళ్ళి వెబ్సైట్ లకు వచ్చిండు, ఏది చెకింగ్ చేసుకోకుండానే ఎన్నికల సంఘానికి తెలియకుండానే ఓట్లు ఎట్లా పోతాయని క్వశ్చన్ చేసిండు. సార్ ఇప్పుడు చూపించిందంతా తోక పటాకేనట. ఓటు చోరీ మీద అసలు బాంబు ముంగట్నే ఉన్నదట. లేలే అంత జూటా ముచ్చట, ఆన్లైన్ లో ఓట్లు తీసేయాలి, అంత రూల్స్ ప్రకారమే నడుస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. కానీ సారేమో సాక్ష్యాలు చూపియవట్టే.